సర్వభూపాల వాహనంపై జగదాభిరాముని అభయం తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయం ఇచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పల్లకపై మోహిని అవతారంలో శ్రీ కోదండరాముడు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ 4 మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మతిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దాన్ని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కాని వారు ఆ మాయాధీసులు కాక తప్పదని, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తాడు. తర్వాత ఉదయం 9:30 గరుడ పాదుకల ఊరేగింపు ఆలయ 4 మాడవీధుల్లో ఘనంగా జరిగింది. ఉదయం 10:30 నుండి 11:30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు గరుడ సేవ అత్యంత వేడుకగా జరిగింది.